రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా అవిభక్త మహబూబ్ జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎట్లా అంటే మొత్తం అవిభక్త మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్సు 1437. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు 920 మంది ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చేయి గుర్తు పైన గెలిచినటువంటి అభ్యర్థులు 340 మంది. అంటే వ్యత్యాసం సుమారుగా 600 ఉండింది. అట్లాగే బీజేపీకి 100 ఎంపీటీసీ అభ్యర్థులు ఉండినారు. కానీ ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 763, కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 652. అంటే వ్యత్యాసం కేవలం 111. సరే, చెల్లని ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. అంటే ఎట్లయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే పరంపర కొనసాగిందో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టినరో, అంటే ప్రజల దృష్టి టోటల్గా బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెసే బెటరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెసే బెటర్ అనేటువంటి పద్ధతులు ఏదైనా తీర్పిచ్చిండ్రో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు కూడా మేము పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఓటు వేసినట్టు కనపడతా ఉంది. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. రెండవది ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ గారు చేసినట్టుగా 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేని ఏదైతే కొనుగోలు చేసినరో ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే, ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకుని ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే, మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. కానీ అటువంటి వాటికి పాల్పడకుండా నైతికంగా ఈ రోజున ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న ఆలోచనతోటే ఈనాడు మేము ఉన్నాం. కాబట్టి అయినా కూడా మరి 340 నుంచి ఇలా 652 ఓట్లు, అంటే సుమారుగా 312 ఓట్లు మాకు అధికంగా వచ్చినాయి. అంటే మేము ఓటమి పాలంటే కాదు, నైతికంగా మేము విజయం సాధించినట్టు ఇది స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇంతకుముందే నేను కేటీఆర్ ఏదైతే ప్రెస్ రిలీజ్ ఇచ్చిండో నేను చూసినప్పుడు చదివిన, వాట్సాప్లో చూసిన. వాళ్ళు ఏమంటారంటే, ఆ కేటీఆర్ ఏమంటున్నాడంటే, మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే ఇంకా 48 గంటలే కదా పార్లమెంట్ ఎన్నికలు. అంటే ప్రజలు ఓట్లు వేసే ఓటు, అంటే కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది ఇక 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తీర్పైపోతారు. 48 గంటలే కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. దీనిలో ఎటువంటి వ్యత్యాసాలు లేవు, స్పష్టంగా సుస్పష్టంగా కనబడతా ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గత ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించబోతూ ఉంది. ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ మరి అంత గొప్ప చదువు చదువుకున్న వాళ్ళు ఈ అనాలిసిస్ మరి మిగతా అన్నిటిని కూడా విపులంగా సవివరంగా అనలైజ్ చేసేటోళ్ళు ఈ అనాలిసిస్ తెలీదా? అంటే రాజకీయంగా దీన్ని ఏదో ఈ రిజల్ట్ మీద మేము గొప్ప గెలిచినాం, ప్రజలు మా వెంబడి ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇది వాస్తవం కాదు. 100% డెఫినెట్గా ఈరోజే కాదు, శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% అది ఎన్నిక ఏదైనా అది పార్లమెంట్ అయినా అది స్థానిక సంస్థ ఎన్నికైనా ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతూ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాది నైతిక విజయం అని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా వాళ్ళు ఏమంటారు పెట్టే బీడ మొత్తం సర్దుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు